పెదకాకాని శివాలయం దేశంలోని పురాతన ఆలయం. పురాణాల ప్రకారం భరద్వాజ మహర్షి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. ఋషులను ఆహ్వానించి ఈ స్థలంలో యజ్ఞం చేయాలని సంకల్పించారు. యజ్ఞం ఘనంగా జరిగింది. యజ్ఞం ముగింపులో ఒక కాకి యజ్ఞకర్తల కోసం ఉద్దేశించిన హవిస్సు తినడం ప్రారంభించడాన్ని వారు గమనించారు. భరద్వాజ ఋషి నిరాశ చెందాడు. కాకి తినకుండా ఆపడానికి ప్రయత్నించాడు. బ్రహ్మదేవుడి నుండి హవిస్సు పొందమని వరం పొందిన కాకాసురుడు తనను పిలిచాడని కాకి సమాధానం చెప్పింది. అప్పుడు అతను ఒక ఋషిచే శపించబడ్డాడని, అందుకే అతను మాత్రమే కాకి రూపాన్ని పొందాడని చెప్పాడు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు యనుమల చంద్రశేఖరరావు. నేను గుంటూరు 2 టౌన్ నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగానే ఉన్నవి. టెంపుల్ దర్శనం కానీ జనం రద్దీ ఎక్కువ ఉన్నా కూడా ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారు బాగానే కవర్ చేస్తున్నారు. పోతే నేను దగ్గరగా ఒక 10 సంవత్సరాలు బట్టి కంటిన్యూగా గుడికి వస్తున్నాను. ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనం చేసుకునే వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శనం చేసుకునే వచ్చాను. ఎమ్మెల్యే గారు మన కిలారి రోసయ్య గారు కూడా చక్కటి కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. బాగానే ఉన్నది. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన వారందరికీ దర్శనం బాగానే జరుగుతున్నది. మరి ఇట్లాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన ఎమ్మెల్యే గారు, అట్లాగే టెంపుల్ కాకాని శివాలయం టెంపుల్ ఈవో గారు అండ్ శ్రీనివాసరెడ్డి గారు, మరి మిగతా స్టాఫ్ అందరూ కూడా బాగా భక్తులకి సహకరిస్తున్నారు. అట్లాగే పోలీసు వారు కాకాని సిఐ గారు చక్కటి బందోబస్తు తోటి చక్కగానే చేస్తున్నారు డ్యూటీలు. అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ చక్కగా వర్క్ చేస్తున్నారు. మరి మాకు దర్శనం కూడా బాగానే జరిగింది. స్వామివారి కృప మా మీద ఎప్పుడు ఉండాలని, అట్లాగే రాష్ట్రం మీద ఉండాలని, అట్లాగే ప్రభుత్వం మీద ఉండాలని, అట్లాగే ప్రజలందరినీ దేవుడు చల్లంగా దీవించి కరుణించి కాపాడాలని, ఎల్లవేళలా ప్రజల కోరికల్ని నెరవేర్చాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆ పరమేశ్వరుని మహాతల్లి అయినటువంటి జగదాంబని మిక్కిలి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు 1440లో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం పిల్లలు లేని దంపతుల కోసం చేసే రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలో భక్తులు పొంగల్ను తయారు చేసి అమ్మవారికి సమర్పించి వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. గుంటూరు నగరానికి కూతవేటు దూరంలోని పెదకాకాని శివాలయం మహామహిమాన్వితమైన నది. ఈ పురాతన చారిత్రాత్మకమైన శివాలయం ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్ఠించబడింది. శ్రీకృష్ణ దేవరాయలచే పునర్ప్రతిష్ఠించబడిందని శాసనాలు, పురాణాల ద్వారా తెలుస్తోంది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ శివయ్యకు ఎంతో పేరుంది. రోజు ఎంతో దూరం నుండి యాత్రికులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామికి నవరాత్రులు, శివరాత్రి ఒక్కటేమిటి, నిత్య కైలాసమే ఈ క్షేత్రం. ఈ స్వామివారి విశేషాలు ఎన్నో. ప్రతి శనివారం, ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చేవారు బస చేయటానికి సత్రాలు, పొంగల్ చేయటానికి తగిన వసతులు ఉన్నాయి. అన్ని వస్తువులు దేవాలయం వద్ద దొరుకుతాయి. ప్రభలు బండ్లు కట్టుకొని వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వివాహ ఉపనయాదులు నిర్వహించుకుంటూ స్వామి దయకు పాత్రులవుతారు. వ్యాధిగ్రస్తులు, సంతానహీనులు అక్కడనే ఉండి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వారి కోరికలను స్వామివారికి నివేదించుకుంటూ ఉంటారు. పద్మావతి, ఒంగోలు నుంచి వచ్చున్నాము. మేము ఈ గుడికి రావడం మొదటిసారి. శివరాత్రి పుష్కరించుకొని దేవుని దర్శనానికి వచ్చి ఉన్నాము. దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. రద్దీ ఎక్కువ కారణం వల్ల లేట్ అవుతుంది. గుంటూరు వాస్తవులే, కానీ మేము ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటాము.
కానీ బెంగళూరు నుంచి ఇక్కడికి స్వామివారిని చూసుకోవాలని చెప్పి వస్తున్నాము. లాస్ట్ 2 ఇయర్స్ కరోనా గురించి రాలేకపోయాము. ఇప్పుడు అది చాలా బాగా దర్శనం అయింది. అరేంజ్మెంట్స్ ఇంకొంచెం బాగుండేది. చాలా బాగుంది. ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నామండి. గుడి ప్రత్యేకతలు మా పిల్లలకు కూడా చెవులు కుట్టించడం కానీ అన్నీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు మూలాన ఇక్కడికి వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు విజయవాడ హైవే పక్కనే ఉన్న పెదకాకాని గ్రామంలో ఈ శివాలయం ఉంది. గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఈ శివాలయానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గన్నవరం విమానాశ్రయం నుంచి గంటలో ఈ శివాలయానికి చేరుకోవచ్చు. ఈ శివాలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.